హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు కొత్త బ్లాగ్. నేను ఏడునంటే మీరు చూడవచ్చు నా చుట్టూ గోమాతలు ఉన్నారు. సో నేను ఈరోజు ఇలా ఫీడ్ చేయడానికి వచ్చా. చిన్న చిన్న పీస్ చాలా గోమాతలు ఉన్నాయి మా ఇంటి దగ్గర అయితే. చాలా అంటే చాలా మీరు చూడవచ్చు. ఓ గాడ్, లైక్ లిటరలీ అమ్మా చెయ్యి మొత్తం జిడ్డు జిడ్డు అయిపోయింది అదైతే. అమ్మ జస్ట్ మిస్. ఏళ్ళు షార్ప్ ఉన్నాయి, కానీ ఏళ్ళు అంటున్నా, పండ్లు షార్ప్ ఉన్నాయి గోమాతాయి. ఇంకా మా శివరాత్రికి ఫ్రూట్స్ చాలా తెచ్చిండి నేను మొన్న సార్ నిన్ననే శివరాత్రికి. సో మమ్మీ ఏమన్నదంటే ఫ్రూట్స్ ఎక్కువ రోజు ఇంట్లో ఉంటే ఖరాబ్ అయిపోతే అట్లా గోమాత కానీ చేసిరా తింటారు అన్న. సో అందుకే అట్లా వచ్చినప్పుడు అట్లా అయిపోయింది. 2 కవర్లు తెచ్చిండే. ఎవ్రీ ట్యూస్డే వస్తాను నేను ఈ గుడికి, కాలన్వన్ గుడికి. మీరు కూడా రండి ఎప్పుడన్నా వచ్చి అట్లా ఫీడ్ చేసి పోండి గోమాతలకి. బాగా అనిపిస్తుంది, నిజంగా మంచిగా అనిపిస్తుంది. అట్టి పండ్లు, ఫ్రూట్స్, కీరాలు, క్యారెట్లు ఏమన్నా తిండి. సో గుడ్, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు గుడికి పోయి దర్శనం చేసుకుందాం మనం. హాయ్ గైస్, సో ఇంటికి వచ్చేసిన. ఈరోజు మనం ఏం చేస్తున్నామంటే వైరల్ టమాటో రెసిపీ చేస్తున్నాము. ఇన్స్టాగ్రామ్లో ఎప్పటి నుంచో ట్రెండింగ్ అవుతుంది. సో అది మనం చేస్తున్నాం అనమాట. ఈరోజు ఏం లేదు, ఇట్లా టమాటాలు ముక్కలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇట్లా సగం ముక్కలు. తర్వాత పొయ్యి ముట్టించుకుందాం. పొయ్యి ముట్టించి ఇది ఎన్ని పాలు నూనె అనుకుందాం మనం? 2 అంటే మనం 1 చాలు నాకు తెలిసి. 1 చాలు వేసి 1 సగం. దాని తర్వాత నూనె కాగని. నూనె కాగిన తర్వాత టమాటాలు ఎట్లా పెట్టాలో చూపిస్తాను మీకు. ఈ గ్యాప్లో నేను ఏం చేస్తాను అంటే ఉల్లిగడ్డల్ని చాప్ చేసి పట్టి దీంట్లోకి ఏమేమి ఐటమ్స్ కావాలో చెప్తా. టమాటాలు, ఆనియన్స్, ఎల్లిపాయలు, కొత్తిమీర, పచ్చిమిర్చి, కారం, ఉప్పు, జీలకర్ర పొడి, నిమ్మకాయ. గంతే. ఎంత సింపుల్గా రెడీ అవుతుందో మీరు చూడండి. నాకు ఇప్పుడే ఆకలి అవుతుంది. అన్నం పెట్టినా అమ్మాయి, అన్నం పెట్టేసి మస్తు ఆకలి అవుతుంది. ఇడ చూపిస్తాను మీకు ఇప్పుడు ఇది ఎట్లా చేయాలి. నేను ఉండాలి అందుకే అంటున్నా. సరే పోయిరాపు. ఓకే గైస్, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటాలు పెడదాం. ఎట్లా పెడతాను చూడండి. పోయి సిమ్లో పెడదాం. నూనె ఆగింది. ఎల్లిపాయలు వేసాం. మంచిగా జర ఎల్లిపాయ కూడా నూనెలో అంటుకోవాలి కాబట్టి చిన్ననే పెట్టండి. ఇప్పుడు ఇది పొట్టు పోవాలంటే ఏం చేయాలి? ఇది టమాటాలు ఇట్లనే పెట్టాలా? కొంచెంసేపు ఇట్లనే ఉందాం, ఇట్లనే పెడదాం. దీన్ని పొట్టు పోతుందంట. మూత పెట్టాలా? ఓకే, మూత పెట్టాలి. ఒక్క నిమిషం. ఎల్లిపాయలు జర కరెక్ట్. సో గైస్, ఇప్పుడు మన డిఓపి ఎందుకంటే స్టాండ్ బాగాలేదు కాబట్టి ఇప్పుడు మీరు చూడవచ్చు మన టమాటాలు ఆల్రెడీ రెడీ హోగా, ఆల్రెడీ మెత్తగా హోగా పక్కకి పెట్టేది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే టమాటాలని దంచుదాం. మీరు చూడవచ్చు మన మ్యాషర్ ఏది చేయబెట్టు. నీకు తెలియదు ఇందాక ఏమైందో. పసాక అయిపోయింది నా చెయ్యి ఇందాక. మసి పట్ట ఉంది, పట్టుకో. నేనా టమాటాలా ఎక్కువ వేసిన? దాంట్లో ఏముంది? అందరికీ వేస్తున్నాం. నేను కూడా చూసిన. 4 గాయస్
ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళు 4-5 టమాటాలు వేసుకున్నారు ఆ ఒక్కరి కోసం. ఇంట్లో ముగ్గురం ఉన్నాం తినేటోళ్ళు, అందుకే టమాటాలు ఎక్కువ వేసిన. మమ్మీ నువ్వు కూడా తింటున్నావా? వద్దే, పెరుగు చేసుకున్నావు కదా తిను. ఇగో తినేటోళ్ళని తినని కథలు వాడకు. మనం మ్యాచ్ చేద్దాం కదా, ఇట్లనే ఉంటారు హేటర్స్. ఏదో వాళ్ళకి ఇట్లా అవకాడో ఆ పాయసం ఆ సేమే చేసుకునేసరికి చెఫ్ అనుకుంటారు. అవుతుంది వెనకాల ఉండి కెమెరా వెనకాల. గైస్ మర్చిపోయిన నేను పొట్టు తీసేసేయాలన్నమాట టమాటాలు అవి. ఏం తెలియదు కానీ వస్తారు. అగో అగో నాశనం. ఏంది మంచిగా అయితే చేస్తుంది, టేస్ట్ మంచిగా కాకపోతే నా పేరు మార్చుకుంటా. నీ ఇష్టం, బాలరాజ్ అని పెట్టుకోవాలి. అగ్గి గాయస్, మీకు అగ్గిల పేరు తెలుసా? బాలరాజ్. నీ పేరు తెలుసా? సౌమ్య. మమ్మీ నాకు సౌమ్య పేరు పెంటమ్మ కాదు, మమ్మీ నాకు సౌమ్యనే పెట్టింది. నీకేం పెట్టింది? ఫస్ట్ బాలరాజ్ అని పెట్టింది. ఏం పెట్టలే మమ్మీ అసలు. చెప్పు ప్లీజ్. హాఫ్ అయ్యి ఉప్పు లేకపోయినా చాలు పెట్టి. ఎక్కువ అయితే నాకు తెలియదు, ఇప్పుడే చెప్తున్నా. నీకే దవడ వలుగుతుంది. గైస్ ఇప్పుడు మనం వీళ్ళు ఏం వేసినాం అంటే ఉల్లిపాయలు వేస్తున్నాం. అసలు అది వెల్లుల్లి కదా. తెలిసి ఉల్లిపాయలు సరిపోవు గాయస్, ఇంకొన్ని ఉల్లిపాయలు ఇప్పుడే మనం రుబ్బుకుందాం. కలిపి ఫస్ట్. ఏంటి నువ్వు మేమంటారు పావు బాజీ చేస్తున్నావా? నువ్వు అక్కడ పో. అట్లనే ఉంది నాకు. సౌమ్య నేను కూడా అదే అనుకున్నా, పావు బాజీ అనుకోని. కాకపోతే కాదు, పావు బాజీ కాదు. ఫస్ట్ చెప్పు డిష్ ఏం పేరు? డిష్ పేరు ఏంది? వైరల్ టమాటా చట్నీ. ఏమో తింటారో తినరో నీ ఇష్టం. అకి నీకెందుకు సౌమ్య అవన్నీ? నేను వండుతున్నా అట్లనే అంటారు మీరు. ఎప్పుడు డిష్ పెడతారు గాయస్, ఎప్పుడు డిష్ పెడతారు. కారం అన్ని వేసినావా గైస్? పచ్చిమిర్చి చేసిన తర్వాత కారం. కారం చూడు ప్లీజ్, మన ఇంట్లో ముందే స్పైసీ కారం వేసే. పచ్చిమిర్చి చేసినావు చాలే. చాలా కారం తక్కువ అయితే నాకు సంబంధం లేదు, ఇప్పుడు చెప్తున్నా. వెరీ సార్, ఏం లేదు. నువ్వే చెప్పినావు కారం కథలు వాడకు. నువ్వు ముక్కులో పెట్టుకున్నా పచ్చిమిర్చి ఇందాక. జీరా పౌడర్ తీసేవా? చూడగానే గుర్తుపట్టలేదు. ధనియాల పొడి ఏవా? ఇక అవన్నీ వేయరు స్వామి. పో, వేస్తారు. స్పైసెస్ అంటే అన్ని వేస్తారు. వేస్తున్నా చూపి. తెలుసు, మొన్న మొన్న వంట నేర్చుకున్నావు. పక్కకు బెల్లం కూడా ఉంది సేమ్. నువ్వు మొన్న మొన్న వంట నేర్చుకున్నావు సౌమ్య. ఆల్రెడీ కప్సేకి కర్రూమే ఆల్రెడీ. ఇప్పుడు ఏమైనా అడగాలి చెప్తా. సాంబార్ పౌడర్ ఏదో ఆల్రెడీ చేసి తింటారో తినరో అని డౌట్ వస్తుంది నాకైతే. పావు బాజీ ఇప్పుడైతే పావు బాజీ. మీరు ఇది కచ్చపచ్చ ఉన్నది, ఇప్పుడు ఇది పక్కకు పెడితే దీంట్లోకి నూనె బయటికి రావాలి. తెలియదు చేయదు వస్తారు తిండికే. మళ్ళీ మేము చెప్పు నాకు ఎట్లుందో కచ్చపచ్చ ఉంటది. ఇప్పుడేం నాకు నేను కావాలంటే తర్వాత నూనె తేలినాక నాకుతుంది. అంటే కారం ఎంత అన్ని తెలుస్తుంది. లాస్ట్ లో చేసుకుందాం. మళ్ళీ నాకు మిర్చి కనిపిస్తలేదు సౌమ్య, ఆడగా అనిపిస్తుంది అంతే మిర్చి. చూపి ఎట్లయిందో ఇప్పుడే చూపించిన బాబాజీ. పావు బాజీ అంట. మీరు కామెంట్స్ చెప్పండి గైస్. ఇప్పుడు దీంట్లో మనం కొత్తిమీర వేసినాము చూడండి కొంచెం. తర్వాత కొంచెం అట్లా లెమన్ స్క్వీజ్ చేసుకుందాం. మనం ఎందుకు చేస్తున్నాము ఎందుకు తెలుసా? ఎందుకు చేస్తున్నాం ఇది అయ్యింది మమ్మీ. ఆగు, ఇప్పుడు చెప్పు. ఇది ఎట్లయితుందో తెలియదు. ఇన్స్టాగ్రామ్ లో అయితే ఒకసారి వీడియో చూపివా నాకు? తిన్నాక చూపిస్తా. ఇప్పుడు ఎందుకు చూపిస్తా? రియాలిటీ. ఇగో వాళ్ళు కాశ్మీరీ కారం వాడతారు, వాళ్ళ కలర్ ఎర్రగా ఉంటది. మనది నువ్వు అలా చూస్తే వాళ్ళ నిజంగా పావు బజ్జీ అంటావు. మనదేనా జర కూరలాగా ఉంది. అయ్యేది జర్ర అయ్యేది. నూనె వేలిందంటావా? ఓకే రేం కొంచెం పెట్టా. ఎంతసేపు పెట్టినా బంద్ చేయి. 2 minutes. 2 minutes పెద్ద పెడదాం నాకని చెప్పిన అందుకే. నువ్వు టేస్ట్ చెప్పి నాకు తెలియదు. వద్దొద్దు. గైస్ అడిపోలే. మమ్మీ చెప్తా. మమ్మీ చెప్పాలి, నువ్వు కాదు. ఎవరిది వాళ్ళకి మంచిగానే అనిపిస్తుంది. నిమ్మకాయ చెప్పిన అప్పుడే రివైండ్ చేసుకోండి, నేను చెప్తా.
చాలు పని చేయి ఇక. అడిపోలే గైస్, అడిపోలే. పని చేద్దాం. ప్లేట్ది నెయ్యి వేసుకొని తింటి ఇప్పుడు నేను. గుడ్ ఫ్యాట్స్. మమ్మీ పొద్దున ఏం యూ తిన్నావు? షుడ్ బి ప్రౌడ్ ఆఫ్ మీ. జల్దిరా. ఏం తిన్నావు పొద్దున? ప్రోటీన్ షేక్ ఒక్కటే 5 బాదామ్స్ 4 పిస్తాస్ బా, ఒక సాబుదాన్ పకోడీ గంతే. సాబుదాన్ పకోడీ ఏది? నూనె తేలలేదంట. ఈ పొట్టిప్పుడు అక్క ఏ నూనె తేలేదు అది అంటుంది. మమ్మీ ఎట్లా మమ్మీ పావు బాజీ కనిపిస్తుందా లేదా చెప్పు. చెప్పు మమ్మీ. స్మైల్ ఇస్తున్నావు అక్కడ ఉండి చూస్తూనే నేను. నీకు అది కూడా రాదన్నది మమ్మీ. చెత్త ఏంది అంతా? హోటల్ చేస్తుంది మట్టు వండుకొని ఎప్పుడైనా మమ్మీ కోసం, మమ్మీ నేను వండినా మమ్మీ నీకోసం Okay, bye. అన్నా లే లే మాటలు రావు ఇప్పుడు. బాయ్. సో గైస్ మీరు చూసినట్టయితే టమాటా కూర మేము వేసేసుకున్నాం. ద వైరల్ ఇన్స్టాగ్రామ్ టమాటా కూర. ఏమో ఉన్న టమాటో సంథింగ్ రెసిపీ ఏదో ఉంది. పావుబాజీ మసాలా అన్నావుగా, మంచిది. ఇప్పుడు నేను బుక్ అయ్యి నాకు నోట్లకి నీళ్ళు వస్తున్నాయి. కారమైంది చెప్పిన అప్పటికి. రైస్ జబర్దస్త్ ఉంది, మీరు కూడా ట్రై చేయండి. కాకపోతే నేను కారం ఎక్కువ వేసిన, ఇంత వేయకండి. ఒకవేళ మీకు కారం ఎక్కువైతే ఏం చేయండి, నిమ్మకాయ పెట్టుకోండి. ఇక మా ఇంట్లో అయితే ఇక కారం అలవాటు కాలుతుంది నాకు. ఇప్పుడు మంచిగా రొచ్చు కలుపుకొని తింటున్నా, జబర్దస్త్ ఉంది నిజంగా. ఉందా డైరెక్ట్ దగ్గరికి అయింది. నేను అప్పుడే చెప్పిన ఎక్కువ చేయను అలా ఉన్నదే బుడ్డగా వేసుకుంటాం కదా, ఎందుకు పెద్ద కడ అండి కదా, ఎట్లా వస్తుంది అని చేసిన. కానీ బాగా వచ్చింది. అక్కడ లోపల ఉన్నారు చూడు, ఆకుకూరలు గడ్డి కూరలు వండుకుంటుంది. అసలే టేస్ట్ ఇవి మిస్ అవుతారు. అవి ఏం పైదా చెప్పు, ఒక్క పుట్టరాని ఇట్లా తినాలి కదనా. హేటర్స్ ఇందాక హేటర్స్ ఏమో అన్నారు చూడు, తిను. చెప్పు ఎట్లా పో అక్కడ పో, బాగానే ఉంది కదనే. ఓకే అంట, ఓకే. సో గైస్ ఇప్పుడు నేను మా బెంజిన్ తీసుకొని అయితే హాస్పిటల్ పోతున్నా. మా బెంజికి ఇట్లా మస్తు అంటే మస్తు ఇట్లా చుడుదా పెడుతుంది, మొత్తం ఎర్రగా చేసుకుంది. ఎట్లా అనిపిస్తుంది అంటే ఏదో ఓరో ఇట్లా గట్టిగా పట్టి వీకినట్టు, ఏనో దెబ్బలు ఇట్లా గీక్కున్నట్టు అయింది. ఇక చూడండి ఎట్లా కూర్చుంటుంది, చూడండి ఎట్లా కూర్చుంటుంది చూడండి. కింద కూర్చొని నిలబడాలి డైరెక్ట్. సో అట్లా అనమాట. ఇప్పుడు మా బెంజీకి ఫేవరెట్ ఏంటంటే హాస్పిటల్కి పోయి ఈడ ఇట్లా అంటుంది. హాస్పిటల్ పోయినాను అనుకో అయిపోయి, ఏం తెలియదు, నేనేం చేయలేదు సార్ నాకేం తెలియదు అన్నట్టు ఉంటుంది మా బెంజీ అయితే. ఆడుకోగానే బెంజీ ఇంజక్షన్లు ఇప్పిద్దావా నీకు చక్కగా అవుతావు అట్లా అనమాట. ఇక మధ్యాహ్నం నేను అట్లా తిని వండుకుంటే సాయంత్రం లేచిన నేను లిటరల్లీ ఆల్మోస్ట్ 7 గంటలకు లేచిన నేను. ఆల్మోస్ట్ ఒక 3 hours వండుకున్నా. బ్యూటిఫుల్ స్లీప్లో ఉండే, బ్యూటిఫుల్ స్లీప్ అది గైస్. ఇప్పుడు పోయి జరా మా బెంజికి హాస్పిటల్లో చూపిస్తే మళ్ళీ వచ్చి వండుకుంటా. మళ్ళీ నిద్ర వస్తుంది నాకెందుకో ఏమో, నాకు ఎన్నిసార్లు వండుకున్నా నిద్ర వస్తూనే ఉంటుంది. బెంజికి అర్థమైపోయింది, అందుకే లోపలికి వస్తుంది. దా చలో ఒక వస్తలేదు. దా అమ్మ వస్తుంది, దా 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 జల్దీ ఏ దా జల్దీ పైకెక్కు తర్వాత ఇటుదా బెంజీ. టింక చెప్పు బెంజ్ ఏం చేసి వచ్చినాం మనం చెప్పాడా. గైస్ అయిపోయింది,
నేను ఒక 2 ఇంజక్షన్లు అనుకున్నా, మా బెంజికి 4 ఇంజక్షన్లు ఇచ్చి బెంజి అరే కూర్చోరా అటు చూడు అగో అగ్గో అక్కడ చూడు అగో కుక్కలు వచ్చినాయి చూడు అద్ది పెట్ట మొరుగు ఒర్రా అది మొరుగు. సో ఇక అట్లా అనమాట 4 ఇంజక్షన్లు ఇచ్చారు మా బెంజికి. మా బెంజి అనిపిస్తలేదు మీకు. సో గైస్ మా బెంజి వినదనమాట. ఈడొచ్చి కూర్చేంత వరకు ఆమెకి మనశ్శాంతి రాదు మా బెంజికి అయితే. సో అట్లా ఈడ కూర్చొని ఇందాక కింద టాయిలెట్ పోయింది, మళ్ళీ నా ప్యాంట్ మీద కూడా పోయింది, వచ్చి పచ్చిగా అయింది. అరే కూర్చోబెట్టా కూర్చో ఏమవుతుంది కూర్చో. ప్యాంట్ కూడా పచ్చిగా అయింది, పోసింది అనుకుంటా కంట్రోల్ చేసుకోలేక. మండుతున్నట్టుంది బెంజికి ఇప్పుడు. కూర్చో ఫస్ట్ కూర్చో సిట్ కూర్చో దెబ్బ పడుతుంది ప్లీజ్ అట్లా. నాకు రోడే కానీ ఎట్లా లేసావు చూస్తాను. ఇప్పుడు బ్లాక్ చేసి పట్టుకున్నాను నేను రోడ్డు మీద, అందరు నన్నే చూస్తారు బెంచ్. ఈడేంది కుక్కను ఒళ్ళో పెట్టుకొని పోతున్నాను. వాళ్ళకేం తెలుసు బెంచ్ మన బాండింగ్ ఎట్లాంటిదో. ఆడ కుక్కలు కనిపిస్తలేవు రోడ్డు మీద మా బెంచ్కి బేసిక్గా. సో అదనమాట. ఒకరోజు చేస్తా బ్లాగ్ మొత్తం బెంజ్ మీదనే ఉంటుంది. ఆ బ్లాగ్ మొత్తం పొద్దున్న నుంచి రాత్రి దాకా బెంజ్ ఏం చేస్తుందో మొత్తం క్యాప్చర్ చేస్తాను నేను. సో ఇక మనం ఈ బ్లాగ్ ఎండ్ చేసే టైం వచ్చేసింది, ఎందుకంటే ఇంటికి ఇక గుడ్ నైట్ ఏమి, నాకు ఆల్రెడీ నిద్ర వస్తుంది. సో గైస్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్కి. అంతవరకు టాటా బాయ్ బాయ్ గుడ్ నైట్.